సింగరేణిలో ముఖ్యంగా బొగ్గు కుంభకోణాల్లో ఒక్కరిద్దరు కాదు. గతంలో మనకు కేసీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఆయన బొగ్గు శాఖ మంత్రిగా ఉండేది, బొగ్గు గనుల శాఖ మంత్రి తెలుసు కదా మీకు. మొదట్లో కొద్ది రోజులు శాఖ ఏమి లేకుండా ఉన్నాడు. ఏంటి మొట్టమొదటి యూపీఏ 1 గవర్నమెంట్ లో శాఖ ఏం లేకుండా ఉన్నారు. తర్వాత మనకు ఆయన బొగ్గు గనుల శాఖ మంత్రి ఉంటే ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. మమతా బెనర్జీ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు అంటే బొగ్గు గనుల మంత్రిగా ఎవరున్నా, కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా. గతంలో శిబు సోరెన్ చూడండి, మీరు ఎవరైనా చూడండి. అంటే అర్థమైంది అంటే దాల్ మే కుచ్ కాలా హై అంటే నల్ల బంగారంలో పెద్ద ఎత్తున నల్లధనం పోగవుతున్నది, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. అది వాస్తవం. అది కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. దీన్ని విచారించి ఒక శ్వేతపత్రాలు 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయాలని మళ్ళీ సామాన్యులు కోరుతున్నాం, ప్రజలను కోరుతున్నాం, మన ప్రజల తరఫున కోరుతున్నాం. కానీ వీళ్ళు దీన్ని పట్టించుకోరు శ్రీనివాస్ గారు. వాళ్ళు చెప్పాను కదా, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ బదనాం చేసుకుంటారు ఒకరినొకరు. అస్సలు ఎవరు ముట్టారు అంటున్నాను. ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ ఏమని అడిగినా వీళ్ళంతా దొంగలు, వాళ్ళు చూసుకుంటారు, ఇక్కడి నుంచి ఫామ్ హౌస్ నుంచి డబ్బులు పోతున్నాయట పైకి అని అంటారు. అంటే ఇవన్నీ ఎట్లా అంటే ఇన్ని ఆరోపణలు వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకుంటూ వ్యక్తిత్వ హననాలు చేసుకుంటూ పోతుంటే అంటే రోజు ఇదే సీరియల్ చూడాలన్నా మనం కదా. రోజు అభివృద్ధి ఏంటి, ఓటుకు మధ్య ఏం జరగాలి, ఎన్నికలకు మధ్య ఏం జరగాలి, ఇదంతా ఉందా, ఎక్కడ కనపడుతుందా? అందుకనే ఒక ఆవేదన ఏంటంటే, ప్రజాస్వామ్యవాదిగా ఆవేదన ఏంటంటే రాజకీయ పార్టీలో వాళ్ళలో మనం పడొద్దు. వాళ్ళ ఆరోపణలలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు నిజం లేదని మనం తేల్చేది కాదు. విచారణ సంస్థలు తేలాలి, కోర్టులు తేల్చాలి. అట్లానే దానికి అవసరమైన మనకు ప్రభుత్వాలు కూడా సమాచారం ఇవ్వాలంటున్నాను నేను. ఇవన్నీ కలగాబులగం చేసి మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఓకే సార్, ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది దీంట్లో సిబిఐతోనే ఎంక్వైరీ చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే అవకాశం ఉంటుంది సార్? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడుగుతుందంటారా? అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. ఇదే బీఆర్ఎస్ చాలా సార్లు కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఇది మన సిబిఐకి ఇమ్మని కోరినప్పుడు ఇచ్చిండ్రా? మా రాష్ట్రానికి మీరు రావద్దు అన్నారు కదా. అంటే సిబిఐ రావాలంటే అనుమతులు కావాలి శ్రీనివాస్ గారు. నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఏమైందంటే అనుమతులు కావాలి సిబిఐ రావాలంటే. అదే ఈడీ రావచ్చు. అంటే ఈడీ వచ్చే కేసులు వస్తలేరు చూస్తున్నాం కదా. ఏ కేసులు అయితే రావన్నా ఈడీ రాదు. ఈడీ గాని సిబిఐ గాని ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ కనసాలలో నడుస్తున్నాయి. ఏ మాట చెప్పాలి, అధికారులు ఎవరంటే వాళ్ళు నడుస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అడుగుతుంది కదా, మరి అంతకు ముందు వేరే కేసులు సిబిఐకి ఎందుకు అనుమతి ఇవ్వలే వీళ్ళే కదా. ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్క కేసులో సిబిఐకి అనుమతి కావాలని కోరింది, కానీ మీకు చాలా ఉన్నాయి కదా. మరి ఆ కేసులో అనుమతి కావాలని ఎందుకు కోరతలేడు? అంటే వాళ్ళకి అనుకూలం అయితే సిబిఐ కావాలి, అనుకూలం లేకపోతే వద్దని. కేంద్ర ప్రభుత్వం కూడా అట్లా ఏం చేస్తుందంటే, గతంలో మన సిబిఐ గురించి ఇదే బీజేపీ అధికారంలో లేకముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని పేరు పెట్టింది. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, పెంపుడు చిలుకల్లాగా కుక్కలంటే బాగుండదు కానీ నేను చెప్తున్నాను. మీరు ఈ విచారణ సంస్థలని, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలని కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్లకు అడుగులు వస్తుందనే విమర్శ నిజమే కదా. చూడండి, సీఎం రమేష్ లేకపోతే సుజనా చౌదరి లాంటి వాళ్ళు చేరితే పవిత్రులు అయిపోతున్నారు బీజేపీలో. అదే కనుక మరి చేరిన వాళ్ళ మీద, వాళ్ళ ప్రతిపక్షాల మీద 90% కేసులు పెడుతున్నారు కదా, ఈడీ గాని సిబిఐ గాని. మరి అధికార పార్టీ మీద ఎందుకు పోతలేదు? ఇవన్నీ ప్రజలకు ప్రశ్నలు ఉన్నాయి. కానీ వీళ్ళు వాళ్ళ రాజకీయ నాటకంలో అన్ని కలిసిపోతాయి అనుకుంటున్నారు. ఇవాళ ఏం మాట్లాడినా రేపు ఇంకో మాట మాట్లాడి చెల్తాయని రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. మన పత్రికలు, మీడియా కూడా ఆ రోజుకు దాన్ని హైలైట్ చేస్తున్నాను శ్రీనివాస్ గారు. నేను మీడియా పర్సన్, 50 ఏళ్ళ జర్నలిస్ట్ గా చెప్తున్నాను, 50 ఏళ్ళ అనుభవం కలిగి. ఓకే రామ్మోహన్ గారు, మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు మీడియా సంస్థలు కూడా దీంట్లో కొంత ఇన్వాల్వ్ కావడం కావచ్చు. చెప్పండి. ఈ మీడియా సంస్థలు కూడా కొంత ఈ కాంట్రాక్ట్ల విషయంలో టెండర్ కోసం ప్రయత్నాలు చేయడం, అదే క్రమంలో ఆ టెండర్ల అక్రమాలపై ఇంకో మీడియా సంస్థ రాయడం. సో ఓవరాల్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇది ఎటు దారితీస్తుంది అంటారు తెలంగాణలో? అందుకని ఇవన్నీ చూసే శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు ఎన్నడో అన్నాడు ఏంటంటే, తెలుగు పత్రికలు విషపుత్రికలు అన్నాడు. కానీ నేను ఖండిస్తాను. అంటే ఆనాడు పరిస్థితులు అట్లా అన్నారు. కానీ దానికి వ్యతిరేకంగా కూడా, అంటే మంచి మార్గం కూడా చెప్పిన వాడు నార్ల వెంకటేశ్వరరావు గారు ఏమన్నారు, మనకు పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యం అన్నారు. పత్రికలు కానీ మీడియా సంస్థలు కానీ నిజాలను వెలుగు తీయాలి తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళ ఆ పత్రికలే, ఆ మీడియా సంస్థలే దుర్మార్గంగా ఈ ఆటలో, రాజకీయ క్రీడలో భాగం అవుతున్నారు అంటున్నాను. ఓకే సార్ ఒక నిమిషం అలాగే ఉండండి. సుమిత్రా ఆనంద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ. మేడం చెప్పండి, విన్నారు కదా మరి పొలిటికల్ అనలిస్టు, సీనియర్ జర్నలిస్టు బండారు రామ్మోహన్ గారు మాట్లాడిన విన్నారు కదా. సో దీంట్లో బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, 3 పార్టీలు కూడా మరి ఆ బంగారు గనులు ఏవైతే ఉన్నాయో, బొగ్గు గనుల విషయంలో
అందరు కూడా కుమ్మక్క అయిపోయారని చెప్పి ఆరోపిస్తున్నారు, ఏం చెప్తారు? నేను ఒక మాట ఖండిస్తున్నానండి, బండారు గారి మాట. దొంగలు ఊలు పంచుకున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ ని, నాటి పాలక పక్ష బీఆర్ఎస్ ని జోడించడం నేను ఖండిస్తా ఉన్నా. ఇక్కడ ప్రస్తుతం అయితే 49% కేంద్రము, 51% రాష్ట్రం అన్నప్పుడు ఇవి కేంద్రము రాష్ట్రము దొంగలు అంటే సరిపోతుందేమో, ప్రతిపక్షంగా మా పాత్ర ఏమి ఉండదు. ఒక అంశం. రెండోది, ఇదే రాహుల్ గాంధీ గారు సిబిఐ ఈడీలను కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు అన్నాడు. బీజేపీ జేబు సంస్థలు, కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు అన్నాడు. ఆ జేబు సంస్థలకే కాళేశ్వరం కేసును అప్పగించలేరా ఈయన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు? ఇక పత్రికల పాత్ర అయితే చెప్పనలవి కాదు. పత్రికలే ప్రభుత్వం నడుపుతున్నాయా, ప్రభుత్వమే పత్రికల్ని నడుపుతుందా, ఎవరిని నడుపుతున్నారనే సందేహం ఇప్పుడు రాష్ట్రంలో స్పష్టంగా వస్తున్న పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి గారే పత్రికాధిపతి ఇంటికి వెళ్ళి మోకరిల్లడం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి స్పష్టం అవుతా ఉన్నది కదా. సో అలాంటి పత్రికలు ఇప్పుడు ఇవాళ పత్రికకు స్వేచ్ఛ ఇవ్వచ్చు. ఇందాక నార్లవారన్న మాటను ఉటంకించారు, ఉటంకించారు. పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యం అనేది పోయి పత్రిక ఒకటి ఉన్న దానికి భిన్నంగా 10,000 సైన్యం, నిజంగా 10,000 సైన్యం అయితే ప్రభుత్వాన్ని ఆడించే పరిస్థితికి పత్రికలు వస్తే దారుణం కదా. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం. కానీ ఇప్పుడు పత్రికలు విషపుత్రికలుగా అయినాయని కూడా మరి శ్రీశ్రీ గారు చెప్పినట్టు కూడా, శ్రీ గారి మాటను కూడా ఉటంకించిండ్రు. అది నిజమనే పరిస్థితి ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. పత్రికలు అట్లా తీసుకొస్తా ఉన్నాయి. మేము ఇవాళ చెప్పినాం పార్టీగా, మేము ఒక పత్రికను ఆ ఛానల్ ని మేము బ్యాన్ చేస్తున్నాము అని స్పష్టంగా చెప్పామండి. రాష్ట్రంలో రామ్మోహన్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం చెప్పండి సార్. సుమిత్ర గారు, ನೀವು చాలా అభిమానం నాకంటే మంచి సరుకుంటుంది, మీరు బాగా మాట్లాడతారు. నేను ఒకటే నేను అన్నదానికి వచ్చి వక్రీకరించబడ్డది. నేను ఏమంటానంటే ఈ ఇద్దరు దొంగలు అన్నాను ఊరు పంచుకునేది. నేను ఇప్పుడు కేసీఆర్ మన హరీష్ రావు గారి గురించి ఏమన్నానంటే, ఇంకా 2 బయట పెట్టి ఇంకా చాలా ఉన్నాయి అంటూ వెంటనే బయట పెట్టండి సార్, అవినీతి నిరూపిద్దామని నేను అంటున్నాను. అది నీకు మద్దతుగా విన్నారు కదా మేడం, హరీష్ రావు గారు ఇదే సీరియల్ నడపకుండా 2 అంటున్నారు. సీరియల్ నడపకుండా మొదలు బయట పెడతాం. నిజంగా అంత ఆధారం ఉన్నప్పుడు డ్రోన్ కెమెరా పెట్టి చూసినంత క్లియర్ గా చెప్తున్నారు కదా మన హరీష్ రావు గారు. దాన్ని సమయం వచ్చినప్పుడు వద్దిగా బ్లాక్ మెయిల్ చేయడం అవుతుంది. నేను ఏమంటున్నానంటే ఇప్పుడే బయట పెడతాం. ఎందుకు ప్రజాధనం దుర్వినియోగం అయింది అంటున్నారు. నైని కుంభకోణంలో 2 పాత్రలు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర పోతుంది, అదే చెప్పాను కదా. 51% ఎవరికి 49% ఎవరికి చెప్పినా కదా. కిషన్ రెడ్డి గారు అసమర్థంగా మాట్లాడి మాకేం సంబంధం లేనడం కానీ, బట్టి విక్రమార్క గారు నాకు ఫైలే రాలేదంటే నేను ఇద్దరిని చెప్పాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి చెప్పాను. మంత్రులు పనిచేస్తున్నారు లేని అడుగుతున్నారు. అంటే చిన్న విమర్శలు కూడా తట్టుకోకపోతే కష్టం అమ్మా. నేను ఏమంటా అంటే, నేను విమర్శ చేసింది 2 బయట పెట్టాను, ఇంకా 10 ఉన్నాయి అంటున్నారు కదా. 10 కూడా బయట పెట్టిన హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. తప్పదు కదా, ఎందుకు దాచాలి ప్రజల ముందట? ఒకటి. రెండోది ఏమంటున్నానంటే, సుమిత గారు, ఇక్కడ ఏమవుతుందంటే మీరు అధికారం లేకపోవచ్చు ఇవాళ, కానీ గతంలో వచ్చిన ఆరోపణలు కూడా చెప్తున్నాను నేను. కేసీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి. 10 బొగ్గు గనుల శాఖ చేసిన ప్రతి వాళ్ళ మీద ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఇందులో ఖచ్చితంగా కొంత ఉన్నది, ఏదో ఒకటి ఉన్నది. మంచి బదనాం చేయడానికన్నా పని చేస్తున్నా అంటున్నాను నేను. అందుకని మమతా బెనర్జీ గురించి కూడా చెప్పాను, ఒక్కరిని అంటలేను కదా నేను. అందుకని బీఆర్ఎస్ పాత్ర ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్షంగా ఆరోపిస్తుంది. నిజంగానే చాలా వివరంగా చెప్పిండ్రు మన హరీష్ రావు గారు. దానిలో మిగతా 28 కూడా బయట పెట్టమంటున్నా. బయట పెడితే ఏంటంటే, ఇప్పుడు వాళ్ళలాగా విచారణ మనం చేయొద్దు కదా. కాంగ్రెస్ పార్టీ నేను చెప్పాను, అది కూడా చెప్పాను. 5 కొండందవి ఎలకను కూడా పట్టలేదు, కమిషన్ రిపోర్ట్లు వచ్చినా ఏం చేస్తున్నారో అడుగుతున్నా కదా. అట్లానే మనం వాళ్ళు సీరియల్ గా కొనసాగిస్తున్న క్రమం వాళ్ళు ప్రభుత్వాలు ఎట్లా చేస్తున్నాయో మీరు చేయకండి. మీరు ఆధారం ఉంటే తొందరగా బయట పెట్టుకోండి. హరీష్ రావు కోరిన పొద్దు నుంచి అదే మాట్లాడుతున్నాను నేను. దీని మీద స్పష్టంగా చెప్తున్నా, బీఆర్ఎస్ తప్ప ఒప్ప తర్వాత సంగతి. మీ దగ్గర ఉన్న మిగతా ఆధారాలు బయట పెట్టండి. మన రేవంత్ రెడ్డి బావమరుదున్నాడా, ఏ హోటల్లో కూర్చున్నారు, మనకు బెస్ట్ కదా, ప్రజల ముందు పెడితే ఇంకా మంచిది కదా అంటున్నారు. ఆధారాలు ఇస్తే మంచిది కదా అంటున్నారు. రామ్మోహన్ గారు ఈ రోజు కవిత గారి ప్రెస్ మీట్ కూడా చూసారా? చూసినా. సో ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే ఈ బొగ్గు గనుల విషయంలోనే ఆమె మాట్లాడారు సార్ రామ్మోహన్ గారు. ఆమె ఏమంటుందంటే, అది 25,000 కోట్లకు సంబంధించిన టెండర్. అది ఈ సుధీన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం 250 కోట్ల టెండర్ మాత్రమే ఆయన తీసుకున్నారు. దీంట్లో మెగా కృష్ణారెడ్డి ఉన్నారు. సో ఆ మెగా కృష్ణారెడ్డి వెనుక కూడా మరి ఆ బీఆర్ఎస్ సంబంధించి ఇదే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నాడని కూడా ఆరోపిస్తున్నారు. సో ఓవరాల్గా ఇట్లాంటి ఆరోపణల విషయంలో మీరేం చెప్తారు?
ఇప్పుడు ఆమె ఇంకో మాట కూడా మాట్లాడింది, అది మనం మాట్లాడాలి. ఎందుకంటే అన్నను ఉద్దేశించి ఏం మాట్లాడింది చూసింది కదా కదా. అంటే ఇక్కడ ఏమైతుందంటే మహిళలు అవమానించితే అప్పుడేమో ఇట్లు ఉన్నారు, ఇప్పుడు ఇట్లా అంటున్నారు అంటుంది కదా. అసలు ఆమె ఎవరికి టార్గెట్ ఎవరు ఆమెకు అంటున్నాను నేను. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఆమెకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా సనుగుళ్ళు చెబుతూ చిన్న చిన్న మన చేస్తున్నారు కానీ ఇటు పక్క ఆమె టార్గెట్ అంతా బీఆర్ఎస్ పార్టీని, అన్నను తండ్రిని అసలు ఎటు పడితే అటు చేస్తున్నది. సమస్య కాదు. నేను ఏమంటున్నానంటే ఆమె గతంలో ఈ పాపం జరిగితే ఈ పాపంలో ఆమె భాగస్వామి కాదా అంటున్నాను. టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ గా ఉండే ఆమె బొగ్గుగని కార్మిక సంఘంకు ఆమె గౌరవ ఉన్నది కదా. ఏం జరిగింది అప్పుడు, ఏం చేసిండు మరి కదా, అప్పుడు దోచుకున్నట్టేనా మరి. అందుకని ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళంతా అవినీతి పరులు అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీని తిడుతుంటే మరి మీరు 2 సార్లు పదవిలో ఉన్నారు కదా, మీ సంగతి ఏందని అడుగుతున్నారు. ప్రేమ ముంచుకొచ్చింది కదా అన్ని. అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేయించాలంటారు, అంతే కదా? ఖచ్చితంగా చేయించాలి. బొగ్గు గనుల కుంభకోణంలో ఎవరున్నా హరీష్ రావు గారిని కూడా కోరుతుంది ఏంటంటే వీళ్ళని తొందరగా ఆధారాలు బయట పెట్టండి, ఎవరు తప్పు చేసి వాళ్ళు జైలుకు పంపించే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరి చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మరి మీ సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో సుమిత్ర గారికి ఫినిషింగ్ ఏం చెప్తారు ఓవరాల్గా దీంట్లో? మరి ఒక సీరియల్ నడిపినట్టు నా టెలిఫోన్ ట్యాపింగ్ నడుస్తోందని చెప్పి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా విమర్శించారు. కానీ ఈ బొగ్గు గనుల అంశంలో మరి ఇక ముందుంది అన్నట్టు ముందున్న ఇంకా చాలా విషయాలు అని చెప్పడం కావచ్చు. రామ్మోహన్ గారు కూడా అంటున్నారు మరి అన్ని విషయాలు ఒకటేసారి బయట పెట్టవచ్చు కదా అంటున్నారు. మీరేమంటారు ఫైనల్గా? లేదండి, అన్ని విషయాలు ఒకటేసారి బయట పెట్టాలని కాదు. మొదటగా ఇది పెడితే ఆ బొగ్గు గనులు రద్దు అయితే అయినాయి. నైని బొగ్గు గనుల టెండర్ అయితే రద్దు చేసిండ్రు కదా. అట్లా తప్పకుండా సందర్భం సమయం వచ్చినప్పుడు బయట పెడుతూనే ఉంటాము. కవిత గారు ఆరోపించిన అన్ని అవాస్తవాలు నిజంగా ప్రజల పక్షాన పోరాడదలిస్తే మంత్రుల హక్కులను అన్ని తానే చేసుకుని పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని కదా ప్రశ్నించాలి. సినిమా టికెట్లు పెడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలియదు. అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంలో కృష్ణానగర్ లో సినీ కార్మికుల సభలో వాళ్ళకు తాయిలాలు ప్రకటిస్తే ఆయనకు విషయం తెలియదు.